ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 25వ అధ్యాయము. కోపర్గాం అమల్తాదారు అయిన బాలాసాహెబ్ మిరీకరు అనే అతడు చితిలీ వెడుతూ బాబా దర్శనార్థంగా వచ్చి బాబాని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనిని ఆశీర్వదించి ఊదీ ప్రసాదం ఇచ్చి, నాయనా, నీవు కూర్చున్నది ద్వారకామాయి. ఇందు కాలుడిన వారెవరికి ఏ అపాయములు రావు. పొడుగుగా ఉన్న ఆ నల్లవాడు నిన్నేమీ చేయలేడు, వెళ్ళిరా అన్నారు. బాలాసాహెబ్ బాబాకి ప్రణమిల్లి అనంతరం శ్యామతో కలిసి వెళ్ళాడు. బాలాసాహెబ్ వద్దని నివారించిన శ్యామని తోడుగా బాబానే పంపించారు చితలీకి. రాత్రి 9 గంటలకు చితలీలో ఒక ఆంజనేయ స్వామి గుడిలో ఒక వస్త్రము పరుచుకుని ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోగా అక్కడికి వెనకగా పరిచిన వస్త్రంపైకి ఒక నల్లటి పొడువాటి త్రాచు ఒకటి వచ్చి వెనక నుంచి బాలాసాహెబ్ను బుసలు కొడుతుంది. లాంతరు వెలుగులో ఒక నౌకరు చూసి అరిచాడు. అందరూ వచ్చి దాన్ని అమాంతంగా కొట్టి చంపారు. అప్పుడు బాలాసాహెబ్కి బాబా మాటల్లోని గూఢార్థం అర్థమయ్యింది. మనసులోనే హృదయ నమస్కారం అందించాడు. ఒకసారి బూటీ షిరిడీలోనే ఉండగా నానా డేంగల్ అనే జ్యోతిష్యుడు బూటీతోటి నీకు రోజు ప్రాణగండం ఉంది అన్నాడు. అది విని బూటీ దిగులు పడ్డాడు. బాబాని దర్శించగా ఏ దిగులు పెట్టుకోకు, నీకే ఆపద రాదు, బాబా మాటలను పరిపూర్ణంగా విశ్వసించు అన్నారు. ఆ సాయంకాలం అతడు కాలకృత్యాలు తీర్చుకుంటూ సమయంలో ఒక పాము వచ్చింది. అది చూసి పనివాడు అరిచాడు. బూటీ కర్ర తెమ్మన్నాడు. అతడు కర్ర తెచ్చేలోపు పాము మాయమయ్యి ఇక కనిపించలేదు. అమీర్ సక్కరు కసాయి సాహెబ్ కీళ్లవాతము భరించలేక కోపర్గాం తాలూకా కొరాలే గ్రామం నుంచి వచ్చాడు షిరిడీకి. బాబాను దర్శించి వందనాలు సమర్పించాడు. అతనిని బాబా చావడిలోనే ఉండమని చెప్పారు. అలాగే ఉన్నాడు. అతడు అక్కడ తను అనుకూలంగా లేకపోయినా అక్కడే నవమాసాలు ఉండి చివరికి చిరాకేసి కోపర్గాంకి ఎవరికీ చెప్పకుండానే వచ్చేశాడు. అక్కడ ఒక ధర్మసత్రంలో ఉన్నాడు. ఒక ఫకీరు ప్రాణాపాయ స్థితిలో ఉండి దాహం దాహం అంటుండగా అతనికి నీరు పోశాడు. అది త్రాగి అతను మరణించాడు. పోలీసులు ఆ నింద అతనిపై మోపారు. బాబా అనుమతి లేకుండా వచ్చినందులకు నాకు బాగా అయ్యిందిలే అనుకుని అక్కడ ఎలాగోలా విడిపించుకుని మళ్ళీ షిరిడీకి వచ్చి చావడిలోనే ఉండి రోగం నయం చేసుకున్నాడు. ఒక రాత్రివేళ బాబా అబ్దుల్ని పిలిచి ఇక్కడేముందో చూడు అనగా అతను లైట్ తీసుకుని వచ్చి చూసి ఏమీ లేదనగా బాబా మళ్ళీ చూడు అనగా అతను చూసి పాము పాము అంటూ అరిచాడు. అందరూ కలిసి అమీరుకి తల కింద తలగడ క్రింద దాగి ఉన్న పాముని బయటికి లాగి మరీ చంపారు. బాబా కోసం దివ్య దర్శనార్థం వచ్చిన వారెవరూ కూడా బాబా అనుమతి అవనిదే తిరిగి వెళ్ళకూడదు. అనుమతి లేని ఎడల పోయినచో అనేక రకాల చిక్కుల్లో పడెదరు. బాబా అనుమతి ప్రకారము కాక ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము రెండును పారాయణ జరిపేవాడు. ఒకరోజు పురాణము జరుగుతుంది. పంతు వింటున్నాడు. అంతలో ఒక పెద్ద తేలు పంతు భుజం మీద పడింది. దానిని ఎవరూ చూడలేదు. పంతు చూసి ఉత్తరీయముతో దాన్ని తీసి పారేశాడు. బాబా మహిమ అలా ఉంటుంది. చీమ కూడా కుట్టడానికి భయపడుతుంది. అందుకే తేలు కదలక చచ్చిన దానిలా ఉండి పురాణము విన్నట్లు ఉంది. ఒకసారి కాక మేడ మీద కొందరుండగా పాము రంధ్రము నుంచి వచ్చి చుట్టుకుని కూర్చుంది. దానిని అంతా కలిసి చంపబోగా అది పారిపోయింది. ఒక భక్తుడు అలా పాము కనిపించి పారిపోవటం మంచి సూచన అన్నాడు. పాముని చంపాలని కానీ మంచిదంటూ వదిలేస్తావా అంటూ పంతు వాదించాడు. ఈ వాదన పెరిగిందే గాని తెగలేదు. ఈ వాదన బాబాకి తెలిసి ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పారు. మీకు హాని కలిగించని వేటిని కూడా మీరు హాని కలిగించకండి. సర్వజీవరాశులపై దయ కలిగి ఉండండి. అందరినీ కాచువాడు బ్రోచేవాడు ఆ భగవంతుడే. భగవంతుణ్ణి విశ్వసించి మీ భారం అతనిపై వేసి నిశ్చింతంగా ఉండండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.